సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురువుగారిని ఈనాటి మహానారాయణ ఉపనిషత్తుని కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. గురువుగారు మొదలు పెట్టండి. విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం సన్నో మిత్రః సం వరుణః సన్నో భవత్వర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో వాతి. యథా సిధారాం కత్తేవ హితామవక్రామే యద్యువే యువే హవా విహ్వయిష్యామి కర్తం పతిష్యామి ఏవమృతారాత్మానం జుగుప్సేత్. ఇది మనం చెప్పుకుంటున్నటువంటి మహానారాయణంలో 12వ అనుభాకానికి సంబంధించినటువంటి మొదటి మంత్రం. ఇందులో ప్రధానంగా జీవుడు మానవుడు ఏవో ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు. కొన్ని 10 మందికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి, కొన్ని చాలా మందికి అపకారం కలిగిస్తాయి. అందరికీ ప్రయోజనాన్ని కలిగించేదాన్ని పుణ్యము అంటారు, అందరికీ బాధ కలిగించేదానిని పాపము అంటారు. పుణ్యము పాపము అనేటువంటిది మనం చాలా వివక్షగా చక్కగా తెలుసుకుని ఏ పని ఆచరించినా కానీ శాస్త్ర విధానోక్తంగా చేయాలి. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయాలి. ఉదాహరణకు సంధ్యావందనం అనుకోండి.
సంధ్యావందనం ఏదో యాంత్రికంగా చేసేస్తూ ఉంటాం మనం. యాంత్రికంగా అంటే ఏదో ముక్కు మూసుకోవడం, ముక్కు మూసుకోండి అంటాడు గురువు గారు. ముక్కు మూసుకోవడం కాదు, అది ప్రాణాయామం చేయటం అని. ఆ ప్రాణాయామంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని నిరోధించటం అనేటువంటి కార్యక్రమం చేసేటప్పుడు సహజంగా ఒక ముక్కుని తెరవటం, ఒక ముక్కుని మూసుకోవటం అనేటువంటిది చేయాలి. కాబట్టి చేత్తో ఆ ముక్కు పట్టుకోవడం అనేది సంభవించింది. ముక్కు పట్టుకోండి అని అంటే వచ్చింది ఒక కొంటె విద్యార్థి, గురువు గారు మీ ముక్కునా నా ముక్కునా అన్నట్ట. అలా కాకుండా ఏది ఏ దృష్టితో చెప్పారో ఆ దృష్టితో విధానానికి భంగం కలగకుండా చేయాలి. కాబట్టి అలా చేసినప్పుడు అక్కడ పుణ్యం వస్తుంది. అలా కాకుండా భిన్నంగా చేయటం కానీ, ఇతరులకు హింసాత్మకంగా ఉండేటువంటిది కానీ అయినటువంటి పనిని పాపము అంటారు. పుణ్యము పాపము అనేటువంటి వాని స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఈ మంత్రం చెప్తాను. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాతి. వృక్షస్య సంపుష్పితస్య వృక్షస్య, బాగా విరగబూచిన అంటాం చూడండి. నిలువెల్లా కింది నుంచి పైదాకా చెట్టు కొన్ని చెట్లు పువ్వులు పూచినప్పుడు ఆకులు కనపడవు, అన్నీ పువ్వులే ఉంటాయి. ఆ రకంగా ఉండేటువంటి దాన్ని సంపుష్పితమైన వృక్షము అని అంటాం. బాగా అంతా పువ్వులతో అనిపించేటువంటి చెట్టు అన్నమాట. అటువంటి వృక్షస్య గంధ వాసన దూరాత్ వాతి. ఆ వృక్షము ఉన్నదానికంటే చాలా దూరం వరకు కూడా, అక్కడ మనం ఏదో అలా పోతూ ఉన్నాం అనుకోండి, అక్కడ చెట్టు కనబడకపోయినా ఒక రకమైనటువంటి సువాసన మనకు ముక్కిస్తే, ఇక్కడ ఏదో సంపెంగ పువ్వు ఉన్నట్టుంది, సంపెంగ చెట్టు ఉన్నట్టుంది, లేకపోతే మందార వృక్షం ఉన్నట్టుంది, లేకపోతే మల్లె పూల తోట ఉన్నట్టుంది అని అనుకుంటాం. ఆ రకంగా యథా సంపుష్పితస్య వృక్షస్య దూరాత్ గంధో వాతి. చాలా దూరం వరకు గంధము వీస్తుంది, వాయువు గాలి వెళుతుంది. అంటే ఈ వాసన అనేటువంటిది గాలితో మిశ్రితమైపోయి అలా అలా వెళుతూ ఉంటుంది. వాయువు ఎంత దూరము వెళుతుందో అంత దూరము వెళుతుంది. ఇది ఒక పోలిక. ఏదైనా ఒక విషయాన్ని చక్కగా అర్థమయ్యేట్టు చెప్పడానికి ఉపమానాన్ని తీసుకుంటారు. ఉపమానం అంటే రెండు వస్తువుల యందు సమాన ధర్మం కలిగినటువంటి లక్షణాన్ని ఉపమానము అంటారు. పోలిక. వాడు వీడిలా ఉన్నాడు, వీడు వాళ్ళలా ఉన్నాడు, ఆ ముఖం చంద్రబింబంలా ఉంది, లేకపోతే పద్మంలా ఉంది అని అంటాం. దాన్ని పోలిక అని అంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఓ పోలిక చెప్పారు. ఈ పోలిక చెప్పిన దానిని మనకు అది అప్రధానం. అసలు విషయం, ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఉంటుంది. కాబట్టి యథా సంపుష్పితస్య వృక్షస్య గంధ, చెట్టు సంబంధించినటువంటి వాసన దూరాత్ వాతి, దూరం దాకా, చాలా దూరం, ఏదో ప్రమాణం అనుకోండి, అంతదాకా వెళుతుంది. వాతి అంటే వీస్తుంది, గాలి వీస్తుంది. ఏ విధంగానైతే అది జరుగుతోందో అసలు విషయానికి వస్తున్నారు. తథా పుణ్యస్య కర్మణో దూరాద్గంధో వాతి. ఆ విధంగానే మానవుడు చేసినటువంటి పుణ్య కర్మముల యొక్క గంధము, నిజానికి కర్మమునకు గంధం ఉండదు. గంధము అని అంటే ఇక్కడ రెండవ చోట ఉండేటువంటి గంధ శబ్దానికి వాసన అనే అర్థం తెలియకూడదు. దానికి సంబంధించినటువంటి కీర్తి లాంటి పదార్థము అలా అలా పోతూ ఉంటుంది. పుణ్యస్య కర్మణో దూరాద్గంధ వాతి. ఇక్కడ మన లోకంలో మామూలుగా వాసన ఉండే వస్తువులు
భావాలు ఉన్నాయనుకోండి, వాటికి ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఉండవు. కానీ గంధము, పుణ్యకర్మము యొక్క గంధము వాతి వీస్తున్నది అని అంటోంది మంత్రం. ఇది చాలా జాగ్రత్తగా వేరు వేరు చేసుకుని చూడాలి. మొదట పువ్వు పువ్వుల చెట్టు వాసన దూరమునకు వేసిన అనేది అక్కడ గంధము, వాతి అనే దానికి శబ్దార్థాన్నే గ్రహించాలి. రెండవ వాక్యంలో దూరాద్ గంధ వాతి అన్న చోట ఇక్కడ గంధము కాదు, గంధము వంటిదైనటువంటి యశస్సు, కీర్తి అన్నమాట. కాబట్టి ఇక్కడ రెండవ వాక్యంలో గంధము అనే దానికి మనం వాసన అని చెప్పకూడదు. కీర్తి. కీర్తి అంటే ఏమిటి? 10 మంది చెప్పుకుంటారు ఆయన మహానుభావుడు, చాలా చాలా గొప్ప దానాలు చేస్తూ ఉంటాడు, లోకానికంతటికీ ఉపయోగించేట్టుగా యజ్ఞయాగాది కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. ఓ యజ్ఞం చేశామంటే ఆ చేసిన వాడికే కాదు ఫలం, అక్కడ ఆ పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ వస్తుంది. దీని గురించి 2-3 సార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా 10 మంది మంచిగా చెప్పుకోవటం ఏదైతే ఉందో దానిని ఇక్కడ గంధ శబ్దం చేత వాడారు. వాతి, గాలి ఆ వాసనను తీసుకుపోతుంది కనుక వాయువు యొక్క లక్షణము గంధము. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని 5 పంచ తన్మాత్రలు అంటారు కదా, ఆ రకంగా అన్నమాట. గంధో వాతి, ఇది ఒక ఒక విభాగం. ఏమిటి చెప్పారు? పుణ్యకర్మమునకు సంబంధించినటువంటి యశస్సు అనేది ఎక్కడికి వెళ్ళినా కానీ వెళుతుంది. ఇంకా ఇంకా విశేషం ఏమిటంటే స్వర్గలోకం దాకా వెళుతుంది. స్వర్గలోకం అనేది మన కనుచూపు మేరలో ఎక్కడా ఉండదు, ఊహకు కూడా అందదు. ఉన్నది అని శబ్దం చెప్తోంది కాబట్టి అనుకుంటున్నాం. అంతేకాదు, శబ్దము అనేది, స్వర్గము అనేది ఏమైనా సరే నేను చూడాలి అని ఎవరన్నా పట్టుబడితే పోవటమే కానీ రావటం ఉండదు. కాబట్టి స్వర్గము అనేది ఒక భావన. స్వర్గము అనేటువంటిది ఒక మామూలుగా హైదరాబాద్ నగరం లాగానో బెంగళూరు నగరంలో లాగానో ఉండేటువంటి ఒక భౌగోళికమైనటువంటి స్థలం కాదది. అది ఒక భావన. పుణ్యములన్నీ ఎక్కడైతే మూట కట్టుకుని కూర్చున్నట్టుగా మన భావనకు వస్తుందో దాన్ని స్వర్గం అంటారు అన్నమాట. స్వర్గస్య దూరాద్గంధో వాతి ఏవం, ఇదే విధంగా పుణ్యస్య కర్మణో దూరాద్గంధో వాతి, పుణ్యమైన కర్మమునకు సంబంధించినటువంటి గంధం దూరాత్, చాలా దూరం వరకు కూడా వాతి వ్యాపిస్తుంది. ఇక్కడ తేడాను మనం మరొక్కసారి గమనించాలి. చెట్టు పువ్వు వాసన అనేది శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఒకదానికి సంబంధించినది. పుణ్యకర్మమునకు సంబంధించినటువంటి కీర్తి అనేటువంటిది దానికి రూపం లేదు, అది ఒక వస్తువు కాదు, అదొక భావన. అదే 10 మంది చెప్పుకుంటూ ఉంటారు. ఒకరు ఏదైనా ఒక దేవాలయానికి కొన్ని కోట్ల రూపాయలు దానం చేశారనుకోండి, అది అందరూ చెప్పుకుంటుంటారు ఆయన మహానుభావుడు తనకు ఉండేటువంటి ధనాన్నంతటినీ కూడా 10 మందికి ఉపయోగించేటువంటి దేవాలయానికి ఖర్చు పెట్టాడు అని ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దాన్నే ఇక్కడ గంధము వీస్తున్నది అని చెప్పడం. యథా సంపుష్పితస్య వృక్షస్య దూరాద్గంధో వాతి ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్గంధో వాతి. అయితే మానవుడు సర్వకాల సర్వావస్థల్లో పుణ్యమే చెయ్యడు, పాపమే చెయ్యడు. పుణ్యము చేస్తూ ఉంటాడు, పాపము చేస్తూ ఉంటాడు. పుణ్యమునకు సంబంధించిన అకౌంట్ పుణ్యంలో పడుతుంది, పాపానికి సంబంధించినటువంటి ఆ భాగం కూడా దాని అకౌంట్ దానికి విడిగా ఉంటుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా పాపకార్యము చెయ్యకుండా ఉండాలి. పాపకార్యము జోలికి పోకూడదు
అనేటువంటి నిశ్చయ జ్ఞానాన్ని పొందాలి. పాపకార్యం చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. ఉదాహరణకి మనం ఏం చేస్తూ ఉంటాము, తోచక ఏదో పని చేస్తూ ఉంటాం. పక్కన ఉండేటువంటి పిల్లవాడు అటు ఇటు చూసి గిల్లి ఏమీ తెలియనట్టుగా కూర్చుంటాడు. వాడు కయ్యమంటాడు. ఉపాధ్యాయుడు వచ్చి వీడిని వాయిస్తాడు. కాబట్టి పుణ్యకర్మైనా సరే పాపకర్మైనా సరే ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటే అనుభవించి తీరాలి. పుణ్యకర్మ ఫలం అనుభవించాలనే కోరిక ఉంటుంది. పాపకర్మానికి కూడా ఫలం ఉంటుంది కాబట్టి అది కూడా అనుభవించాల్సి వస్తుంది కనుక ఆ అనుభవము చాలా చాలా ఘోరంగా ఉంటుంది కనుక దాని జోలికి పోకూడదు అనేటువంటి భావనతో మనుష్యుడు మెరగాలి. ఒక ప్రదేశం ఉందనుకోండి, అక్కడ పెద్ద పుట్ట ఉందనుకోండి, ఆ పుట్టలో ఒక మహాసర్పం ఉందనుకోండి, ఎవరో చూసిన వాళ్ళు చెప్పారు, వెళ్ళి ఎవడు కానీ అదేమిటో చూస్తాను అని వెళ్ళాడు అనుకోండి, కాటు వేస్తుంది, మరణం సంభవిస్తుంది. కాబట్టి దాని దగ్గరికి పోకూడదు. ఈ పాపము అనేటువంటిది మహాభయంకరమైన పుట్టలో ఉండేటువంటి విషసర్పం లాంటిది. దాని జోలికి పోకూడదు. పోతే అంతే, కాటు వేయటమే. పాపము ఆ రకంగా పాపం వేస్తుంది. దాన్నే చెప్తున్నారు, యథా సిధారాం కర్తేవ హితామవక్రామే యద్యువే యువే హవా విక్వయిష్యామి కర్తం పతిష్యామీత్యేవమృతారాత్మానం జుగుప్సేత్. వేదమాత చాలా చక్కగా, నేను అనేక పర్యాయాలు చెప్పాను, పిల్లవాడికి ముజ్జుగా అన్నం కలిపి అందులో బాగా నాలుక మీద పడిపోతే జారిపోయేట్టుగా, ఎందుకంటే పళ్ళు అవి ఉండి వాడు తినటానికి ఇష్టపడకపోయినా సరే వాడి లోపలికి ఎట్లా వెళ్తుందో ఆ రకంగా వేదమాత మనకు విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా చెప్తుంది. అందులో ఉండేటువంటి ప్రతి పదము, దాని అంశము, దాని అర్థము, దాని వెనకాల ఉండేటువంటి భావము, అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఇందాక మొదటి భాగంలో పుణ్యకర్మ సంగతి చెప్పాడు, ఇప్పుడు పాపకర్మ సంగతి చెప్తున్నాడు. పాపము అంటే 10 మందికి ద్రోహం చేసేది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరులకు ఉపకారం చేయటం, ఉపకారము అంటే వాడు దానివల్ల ఏదైనా ప్రయోజనం పొందటం, దానిని పుణ్యము అంటారు. పాపాయ పరపీడనం, పరులను పీడించినట్లయితే అది పాపం అవుతుంది. దుర్యోధనుడు, రావణాసురుడు ఆ రకంగానే పరులను పీడించి తానొక్కడూ చావటం కాదు, తన వాళ్ళందరితో కలిసి కట్టగట్టుకుని నాశనం అయిపోయినారు. రామాయణం, భారతం మొదలైనటువంటి గ్రంథాలు మనకు చెప్పేటువంటిది అదే. ఒక్కడు చేసిన పాపం వల్ల కులమంతా నాశనం అయిపోతుందన్నారు. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం, చక్కగా వడ్డించుకున్నటువంటి అన్నంలో, అన్ని పదార్థాల్లో ఏదో ఒక చిన్న విష సంపర్కం వస్తే మొత్తం అన్నం అంతా నాశనం అయిపోతుంది. అదేవిధంగా పాపకర్మం కూడా మొత్తం మనుష్యుల్ని, వంశాన్ని సర్వనాశనం చేస్తుంది. మహాభారత యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయినారు అనే లెక్క వస్తే అది ధర్మరాజు ఒక్కడే చెప్పగలడు అని అన్నారు. 76 కోట్ల చిల్లర జనం చనిపోయినారట. దేనివల్ల? దుర్యోధనుడు అనేటువంటి ఒక్కడు చేసినటువంటి పాపం వల్ల 76 కోట్ల చిల్లర మనుష్యులు చచ్చిపోవాల్సి వచ్చింది. కాబట్టి పాపము ఒక శక్తి ఆ విధంగా ఉంటుంది. లోకంలో అన్నీ అంతే, అటువంటివే. గుప్పెడు వేరుశనగ గింజలో ఒక చేదు పప్పుంటే చాలు, అన్నీ పాడైపోతాయి. వాటి రుచి దీనికి అంటదు, దీన్ని బాగు చేయదు. దీని విష లక్షణం వాటినన్నిటినీ పాడు చేస్తుంది అన్నమాట. దాన్ని గురించి చెప్తున్నారు.
యథాసి ధారాం కర్తేవ హితామవక్రామే. కొంతమంది వినోదం కోసం అతి సాహసంతో ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దొమ్మరివాడు ఒక పెద్ద గడకర్ర తీసుకుని, పెద్ద పొడవుగా ఉండేటువంటి గడకర్ర తీసుకుని దాని మీద చిబ్బరి దాకా ఓ పిల్లవాడినో ఎక్కిస్తాడు. ఆ ఎక్కించి అక్కడ ఉండి వాడు నుంచుని ఏదో ఒక చిన్న ఆధారాన్ని పట్టుకుని ఏదో డప్పు కొడుతూ ఉండటము ఏదో చేస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. తాటి మీద 2 స్తంభాలు నాటి ఒక తాడు మీద నుంచి ఒక స్తంభం దగ్గర నుంచి ఇంకో స్తంభానికి వెళుతూ ఉండటం మొదలైనటువంటి గారడీ విద్యనంటామే. ఈ గారడీ విద్యల్లాగానే పాతకాలంలో ఒక పెద్ద గొయ్యి తీసి కర్తము అన్నారు. ఇక్కడ కర్తము అంటే గర్తం. గర్తం అంటే గొయ్యి. ఓ చిన్న నుయ్యిలాగా ఉండేటువంటి గొయ్యి. పాతకాలపులో రాజులు మొదలైనటువంటి వాళ్ళు, బాగా ధన సంపన్నులైనటువంటి వాళ్ళు కేవలం వినోదం కోసం ఇటువంటి చాలా భయాన్ని కలిగించేటువంటి ప్రమాదాన్ని అంచులో ఉండేటువంటి పనులు చేయిస్తూ వినోదపడేవాళ్ళు. ఉదాహరణకు సింహాన్నో ఏదో ఒక పంజరం లాంటి దాంట్లో సింహాన్ని పెట్టి ఒకడిని అందులోకి తోసి దాంతో యుద్ధం చేయమని అంటూ ఉండేవాళ్ళు. ఇట్లాగా వాళ్ళు ప్రాణ రక్షణ చేసుకోగలిగితే దూకుతూ ఉంటారు. అటువంటి గర్తం అంటే గొయ్యి. ఓ గొయ్యి తీశాడు ఒకడు. ఆ గొయ్యి తీసి దాని మీద నిలువుగా అడ్డంగా పెద్ద పెద్ద వాడి కత్తుల్ని పరిచారు. వాడి కత్తులు అంటే ఏ కొంచెము అజాగ్రత్తగా ఉన్నా చీలిపోతుంది కాలు. అలా పరిచినటువంటి గర్తం గొయ్యి. ఆ గోతిలో ఏం చేశాడు? చూస్తున్నారు అందరూ వినోదం. వీడు సాహసం చేసి నేను దీని మీద నడుస్తానంటాడు. ఇప్పుడు నిప్పులు బొగ్గులు బాగా కణకణలాడుతూ ఉంటాడు. బొగ్గుల మీద ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి. ఆ రకంగానే వాడి అంచులు కలిగినటువంటి కత్తుల్ని ఒక బావి లాంటి దాని మీద అడ్డంగాను నిలువుగాను వేసి దీని మీద దానికి అటువైపు పోయేటువంటి వానికి ఏదో ఇంత లప్ప ఇస్తాము అని అంటే కొంతమంది ఆ ధనం మీద ఆశతో, ఆ ధన ఆశ అనేటువంటిది ఏ పనైనా చేయిస్తుంది. ఆశానామ మనుష్యాణం కాచిద్ ఆశ్చర్య శృంఖ అన్నారు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? దాన్ని చెప్తున్నారు. యథా అసిధారాం గత్తం గత్తే అవహితాం. అసిధార, అసి అంటే కత్తి, ధార అంటే అంచు. అసిధారాం కత్తి అంచు. అసిధారావలేపనం అంటారు. కత్తి అంచు నాగటం. అటువంటి పని సాహసం కోసం కొంతమంది చేస్తూ ఉంటారు అన్నమాట. యథా సిధారాం కత్తే బహితాం అవక్రామే. దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తుంటాడు. యద్యువే యువే హవా విహ్వయిష్యామి. దాని మీద ఆ కత్తి అంచుల మీద నడిస్తేనేమో చీరుకుపోతుంది, రక్తం వస్తుంది, కాలు ఇంకా పనికిరాని స్థితికి వస్తుంది. అట్లా కాకుండా దానిని తప్పించుకుని ఆ అంచు మీద కాలు పడకుండా మధ్యలో ఖాళీ స్థలంలో కాలు వేద్దాము అనుకుంటే గోతిలో పడతాడు. అంటే తెలుగులో సామెత ఉంది, ఎగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య అని. ఏ పని చేసినా కానీ ఏదో ఒక దుష్టమైన ఫలితం ఉంటుంది. అందుకోసమని ఒక రకంగా ఆ అంచు మీద నడిస్తేనేమో కాలు చీరుకుపోతుంది. లేదు ఆ అంచుని కాస్త తప్పించుకుని కాలు వేద్దాము అంటే లోపల గోతిలో పడతాడు. 2 విధాలు ప్రమాదమే. దాన్నే చెప్తున్నారు. అపక్రామే యద్యువే యువే హవా విహ్వయిష్యామి. దానిని దాటం కోసం ప్రయత్నం చేసినప్పుడు యువే యువే అంటే ప్రతి పాదము వేసేటప్పుడల్లా
భయంకరంగా ఏమైపోతుందో అనేటువంటి భయం ఉంటుంది. యువే హవై, ఆ రకంగా అది నిశ్చయం అన్నమాట. హ వై అని 2 అవ్యయాలు. హవై విహ్వయిష్యామి, నేను కాళ్ళు చీరుకుపోయినందువల్ల నా దేహస్థితి అంతా భ్రష్టమైపోయే స్థితికి వస్తాను అనేటువంటి భయం ఒకటి. హవే యువే హవా విహ్వయిష్యామి. లేకపోతే కత్తి అంచు మీద కాలు వేయకుండా తప్పించుకుని ఆ 2, 3 కత్తులకి కొంచెం కాలితో ఒడుపుగా ఖాళీ స్థలం చేసుకుని అక్కడ కాలు వేద్దామా అంటే గోతిలో పడతాడు. యువే హవా విహ్వయిష్యామి కత్తం పతిష్యామి, లేకపోతే గర్తంలో గోతిలో పడిపోతాను. చూడండి, ఏదైనా ప్రమాదమే. ఏ విధంగానైనా సరే ప్రమాదమే అన్నమాట. కొంతమంది చాలా తెలివి గల వాళ్ళు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు. నేను నీ కంట్లో వేలు పెడతాను, నువ్వు నాకు నోట్లో వేలు పెట్టు అంటాడు. 2 రకాలుగాను అవతలి వాడికే ప్రమాదం. చాలా తెలివి గలవాళ్ళం అనుకునేటువంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే తెలుగులో ఇంకొక పద్ధతి కూడా, సామెత లాంటిది కూడా ఉంది. మా ఇంటికి వస్తూ మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అనేటువంటి మనస్సు తీరు ఉన్నటువంటి మనుషులు లోకంలో ఉంటూ ఉంటారు. మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఇటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి కత్తి పాదము చీరుకుపోతేనేమో శరీరంలో బాధ కలుగుతుందని విహ్వలత, చెదిరిపోవటం అనే సందర్భంలో కత్తిని తప్పించుకుందాము అని అంటే గోతిలో కత్తం పతిష్యామి, గోతిలో పడిపోతాను అని. ఇత్యేవ, ఈ విధంగా అమృతాం అమృతాత్ ఆత్మానం జుగుప్సేత్. అమృతాత్, మరణరహిత స్థితి నుండి ఆత్మానం, తనని తాను జుగుప్సేత్, రక్షించుకునేటువంటి ఉపాయాన్ని ఆలోచించాలి. తను పాపం అనేటువంటి గోతిలో పడకుండా, పాపం చేత కలిగేటువంటి హింసలు, మన మామూలుగా నరకలోకంలో ఉండేటువంటి వాటినన్నిటినీ కూడా హింసలు ఎట్లా ఉంటాయో చెప్తూ ఉంటారు. కొన్ని పురాణాల్లో ఇవన్నీ చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి వాటినన్నిటిని తెలుసుకుని అవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, నాయన పాపం పని చేయకండిరా, మీరు చచ్చిపోయిన తర్వాత కూడా దాని ఫలం ఉంటుంది అని చెప్పడం. పుణ్యం చేయండి, పుణ్యఫలం చక్కగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా అని అంటారు. కానీ చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎంతమందికి తెలియదు? తెలిసి పాపాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, ఎక్కువైపోయింది. దానికి దుర్యోధనుడు, రావణాసురుడు, కంసుడు మొదలైనటువంటి వాళ్ళు భారత భాగవత రామాయణాల్లో మనకు చాలా స్పష్టంగా వాళ్ళ చరిత్ర చెప్పడంలో ఉద్దేశం అదే. భారతంలో అందుకనే చెప్పారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్వచితు అన్న చోట ధర్మము విషయము చెప్పాము, అధర్మ విషయము చెప్పాము, అర్థము విషయము చెప్పాము, అనర్థము విషయము చెప్పాము, కామ విషయం చెప్పాము, దుఃఖ విషయము చెప్పాము, మోక్ష విషయం చెప్పాము, సంసార విషయం చెప్పామని 8 విషయాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి లాభ నష్టాలన్నింటినీ కూడా భారతం మొదలైనటువంటి గ్రంథాలు మనకి చెబుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి పుణ్యపాప కర్మలు అనేటువంటివి తప్పనిసరిగా ఏదో ఒక మహాఫలితం, అది పుణ్యమైతే మంచి ఫలితాన్ని, పాపమైతే చెడ్డ ఫలితాన్ని ఇస్తాయి కనుక అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ప్రతి చోట కూడా మనం ఆలోచించాలి, ఇది పుణ్యమా పాపమా, ఇది పుణ్యమా పాపమా అనుకుంటూ చేయాలి. లోకం సాగుతుందండి ఇట్లాగాని కొంతమంది అంటారు. అలవాటు చేసుకుంటే అదే సాగుతుంది. అనేకమైనటువంటి పనులు మనం యాదృచ్ఛికంగా చేసేస్తూ ఉన్నాం. ఇప్పుడు
నిద్ర వచ్చిందనుకోండి, నిద్ర వస్తే మనం దానికోసం అప్పుడు నాకు నిద్ర వస్తోంది, నిద్రపోవటానికి మంచం తయారు చేసుకోవాలి, దాని మీద దుప్పటి వేసుకోవాలి అని ఇవన్నీ చేస్తామా? అన్నీ ముందరే సిద్ధం చేసుకుని ఉంటాం. అలాగే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు కూడా ఏదో సత్యనారాయణ చేద్దాం అనుకుంటే దానికి పెద్ద ఆ ఏర్పాట్లన్నీ కూడా చాలా కాలం నుంచి అప్పుడు సంభావన చేసి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి పుణ్యపాపముల విషయంలో మానవుడు, జీవుడు చాలా జాగ్రత్తగా ఉండి పాప స్పర్శ లేని పుణ్యస్పర్శ మాత్రమే ఉండేటువంటి బ్రతుకు తీరును పెంపొందించుకోవాలి అనేటువంటి తాత్పర్యంతో ఈ మాటలు చెప్తున్నారన్నమాట. ఈ యజ్ఞయాగాది కర్మానుష్ఠానము అనేటువంటిది కూడా అటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అని. కొంతమంది కొంచెం ఎక్కువగా వెళ్ళి యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా హింసాత్మకాలు, అందులో అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని చంపటం మొదలైనవి జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. అది అసమగ్ర దర్శనం, సమగ్ర దర్శనం కాదు. అందులో కొంత సత్యం ఉన్న ఆ ఆ చంపేటువంటి అశ్వానికి సంబంధించినటువంటి జీవుడు శాశ్వతంగా పుణ్యలోకాల్లో ఉంటుంది అని ఆ కల్పం, అశ్వమేధయాగ కల్పంలో చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. కనుక పుణ్యపాప కర్మల విషయంలో వచ్చేటువంటి సుఖము, వచ్చేటువంటి దుఃఖము ఎట్లా ఉంటాయో ఒకే అనువాకంలో చాలా చక్కగా ఉపమానాలతో, పోలికలతో, పుణ్య విషయమేమో పూచిన సంపెంగ చెట్టు తీసుకున్నారు, పాపమేమో కత్తుల బోను లాంటి ఒక ఒక గొయ్యి. చూడండి, అక్కడ ఒక పోలిక చెప్పారు, ఇక్కడ ఒక పోలిక చెప్పారు. అది వృక్షము. వృక్షము అంటే మనిషిలాగా నిలువుగా పెరుగుతుంది. గొయ్యి అనేటువంటిది లోపలికి లోపలికి వెళ్తుంది. మనం కొన్ని గోతులు తీసుకుంటూ ఉంటాం, ఎందుకనంటే బావి మొదలైన వాటిని తీసుకుంటుంటాం. మంచి ఊట వచ్చి శ్రేష్టమైనటువంటి నీరు వస్తుంది అని దానికి ఉపయోగించాలి. కానీ పడి ప్రాణాలు పోగొట్టుకోవడం కోసమో ఇంకొక దానికో ఆ గొయ్యి తీయటం అనేది జరగదు. పాపకార్యం అనేటువంటిది అటువంటి గోతి లాంటిది అనమాట. పైగా కత్తుల బోను లాంటిది. చాలా వాడి అయినటువంటి కత్తుల్ని వాటినంతా దాని మీద అంతా కూడా పేర్చి ఉంచారన్నమాట. అటువంటిది పాపకార్యము. దాన్ని ఆ వైపుకు వెళితే ఏ విధంగానూ తప్పించుకోలేము. కాలు ఆ కత్తి అంచు మీద వేస్తే కాలు చీలిపోతాయి. కత్తి అంచుని తప్పించుకుంటే గోతిలో పడతాడు. 2 రకాలుగా ప్రమాదం ఉంది. 2 రకాలుగా అంటే అన్ని విధాలుగా ఇంకా దానికి పరిహారం లేదన్నమాట. కాబట్టి దాన్ని చెప్తున్నది. ఇది ఉపనిషత్తులో ఈ పని ఎందుకు చెప్తున్నారు అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రస్తుతం ఉపనిషత్తు అనేటువంటిది పరమార్థానికి సంబంధించింది, పరమాత్మకు సంబంధించిన విషయం కదా. ఇందులో లోక సంబంధమైనటువంటి విషయాలు, పుణ్యపాపాలు అనేటువంటివి ఎందుకు చెప్పారు అని అంటే, యజ్ఞయాగాది కర్మానుష్ఠానం వల్ల కలిగేటువంటి పుణ్యము చిత్తశుద్ధి రూపంలో ఉంటుంది. అంటే పాడు ఆలోచనలు, ఇతరులకు ప్రమాదం కలిగించేటువంటి ఆలోచనలు లేకుండా మనస్సుని శుద్ధి చేస్తుంది. మనస్సును శుద్ధి చేసుకుంటే అద్దంలో పైన పేరుకుపోయినటువంటి మాలిన్యాన్నంతా శుభ్రంగా తుడిచేస్తే ఆ లోపల ఉండేటువంటి ప్రతిబింబము అనేటువంటిది ఏ విధమైన మచ్చలు మరకలు లేకుండా ఏ రకంగా కనిపిస్తుందో ఆ రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి పుణ్యకర్మ, పాపకర్మ అనేటువంటి వాటి ఫలితాలని గురించి తెలుసుకుని పుణ్యకర్మలు మాత్రమే చేస్తూ అది ఒక ఆధార దండంగా, ఒక సోపానంగా భావన చేసి అక్కడి నుంచి పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి అని ఇది ఉపనిషత్తు గనక. అన్నిటికీ ఉపనిషత్తుల్లో పర్యవసానమంతా పరమాత్మయే.
ఆ పరమాత్మ లబ్ధి, పరమాత్మతో ఒకటి అయిపోవటం అనేటువంటి దానికి మార్గాన్ని సూచించేవి కనుక ఆ మార్గంలో ఉండేటువంటి అవరోధాలు, ఆ మార్గంలో కలిగేటువంటి చేయూతలు ఎలా ఉంటాయో చెప్పి, చేయూత పుణ్యము, అవరోధం పాపము. కాబట్టి వాటిని తొలగించుకోవాలి అనేటువంటి దృష్టితో ఈ అనువాకాన్ని మనకు ఉపనిషన్మాత అందిస్తోందనమాట. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో వాతి యథా సిధారాం కత్తేవ హితామవక్రానే యద్యువే యువే హవా విహ్వయిష్యామి కర్తం పతిష్యామీత్యేవమృతాదాత్మానం జుగుప్సేత్. జుగుప్సేత్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. జుగుప్స అంటే ఏవగింపు, జుగుప్సేత్ అంటే అసహించుకోవాలి. మనం మామూలుగా రోడ్డు మీద వెళుతూ ఉంటే ఓ చోట మంచి పువ్వుల మొక్క కనిపిస్తుంది, ఓ పక్కన అశుద్ధం కనిపిస్తుంది. ఈ అశుద్ధాన్ని జుగుప్స ఏవగించుకుంటాము, అది దాన్ని కావాలి అనుకుంటూ ఉంటాం. లోకంలో మా చెడు వాసన మంచి వాసన రెండూ ఉంటాయి. ఆ చెడు వాసన మంచి వాసన అనేటువంటి రెండింటిని మనం ఒకదాన్ని అపేక్షిస్తాము, ఇంకొక దాన్ని పరిహరించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని జుగుప్సేత్ అన్నారు. పాపకర్మమును అసహించుకోవాలి, ఏవగించుకోవాలి అంటే వద్దు, మొత్తం తీసి పారేయాలి అని ఆయన తాత్పర్యం అన్నమాట. కాబట్టి ఇది ఒక మంత్రం. తర్వాత ఈ పుణ్యకర్మలు పాపకర్మలు, విహితమైనటువంటి కర్మల్ని పుణ్యకర్మలు అంటారు, నిషిద్ధమైన కర్మల్ని పాపకర్మములు అంటారు. విహిత కర్మల్ని ఆచరిస్తూ ఉంటే పుణ్యం కలుగుతుంది, నిషిద్ధ కర్మల్ని ఆచరిస్తే పాపం కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి విహిత కర్మల్ని ఆచరించడం ద్వారా పుణ్యం సంపాదిస్తూ, పాపకర్మల్ని పరిహరించడం ద్వారా పుణ్యం సంపాదిస్తూ, చిత్తశుద్ధి అనే దాన్ని కనుక పొందినట్లయితే అక్కడ మన హృదయము అనేటువంటి హార్దాకాశము అంటారు. హృదయానికి సంబంధించినటువంటి ఆకాశము, ఏమీ లేనటువంటి అంటే ఇతరమైనటువంటి వస్తు సంపర్కం లేకుండా ఉండేటువంటి ఆ హార్దాకాశంలో పరమాత్మ ఉన్న స్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. పరమాత్మ ఉన్నాడు, కానీ కనపడటం లేదు, తిరిగి రావటం లేదు. ఎందుకనంటే అక్కడ ఓ మంచి శ్రేష్టమైనటువంటి పండు ఒకటి పెట్టి దాని నిండా చెత్తపోసాం. ఆ రకంగా అయిపోయిందన్నమాట మన బతుకులు. కనుక దానిని ఆ చెత్త తీసేయాలి. దాన్నే చిత్తశుద్ధి అంటాం. చెత్త తీసివేయటమే చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి అయినప్పుడు గురువు యొక్క తత్వోపదేశం వల్ల మనిషి బాగుపడతాడనమాట. దాన్ని చెప్తున్నారు. ఆ పరమాత్మ యొక్క స్థితి ఎట్లా ఉంటుందో చాలా చక్కగా చెప్తున్నారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః తమక్రతుం పశ్యతి భీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితః అస్య జంతోః తం అక్రతుం పశ్యతి పీతశోకః ధాతుః ప్రసాదాత్ మహిమానం ఈశం. చాలా చక్కటి మంత్రము. నిరంతరము మనస్సులో పెట్టుకుని దాన్ని గురించి భావన చేస్తూ ఉండాలి. ఇది ఇటువంటి మంత్రాలు చాలా గొప్ప గొప్ప మంత్రాలు అనేకం ఉన్నాయి. దేనికదే ఏది ఇది వదిలేయచ్చు అనేటువంటి స్థితి ఉండదు. ప్రతి మంత్రములకు సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి స్థితి ఉంటుందన్నమాట. అణోరణీయాన్ మహతః మహీయాన్
ఆత్మా గుహాయాం నిహితః అస్య జంతోః అస్య జంతోః ఈ జంతువునకు, జంతువు అంటే పుట్టినది, ప్రాణి అని అర్థం. మామూలుగా లోకంలో అలవాటు ఏమైందంటే జంతువు అని అంటే 4 కాళ్ళ పశువు అనే అనుకుంటున్నాం. నిజంగా ఆలోచిస్తే మనం అందరం జంతువులమే. అంటే 84 లక్షల జీవరాశులు అని అన్నారే, అవన్నీ జంతువులే. ఎందుకంటే పుట్టాయి గనక. పుట్టడం అనేటువంటిది ఉన్నది ప్రతిదీ కూడా జంతువే. కాకపోతే అందులో జాతి విభాగాలు చేశారు కొన్ని. జాతి, జాతి అంటే కొన్నింటి సముదాయం అన్నమాట. జాతి అనే దాన్ని ఏ రకంగా చెప్తారు అనే దానికి వ్యాకరణంలో ఒక మంచి మాట, వ్యాకరణ శాస్త్రంలో ఒక మంచి మాట ఉన్నారు. ఆకృతి గ్రహణ జాతి, ఆకారాన్ని బట్టి గ్రహించటానికి వీలైనటువంటి దానిని జాతి అంటారు అన్నారు. ఆకారం అంటే ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, వృక్ష జాతి అన్నాం. అంటే కొన్ని లక్షల కోట్ల వృక్షాలన్నీ కూడా ఒక విధమైనటువంటి తీరు తెన్ను కలిగి ఉన్నాయి గనక మనం ఏ దేశంలో ఎక్కడ చూసినా ఇది చెట్టు కదా అనే భావన పొందుతున్నాం. దేన్ని బట్టి వచ్చింది అది? ఆకారాన్ని బట్టి. ఆకృతి గ్రహణ జాతి అని అన్నారు. జాతి వ్యక్తి, వ్యక్తి అంటే జాతిలో ఒకటి. అంటే ఇప్పుడు చెట్లు, మామిడి చెట్లు, వేప చెట్లు, ఇంకా ఇతరమైనటువంటి అనేకమైన టేకు చెట్లు మొదలైనవన్నీ ఉన్నాయనుకోండి. అన్నిట్లోనూ సమాన ధర్మం చెట్టుతనం. కానీ మామిడి చెట్టులో ఓ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. మాధుర్యాన్ని మాత్రమే ఇచ్చేటువంటి లక్షణం ఉంది. వేప చెట్టు చేదు, తినగ తినగ వేము తీయనుండు అని అన్నారే, ఆ రకంగా. టేకు చెట్టులో ఒక దార్ఢ్యము, అది ఆ దాంతో కట్టినటువంటి తలుపులు మొదలైనవి కొన్ని వందల సంవత్సరాల దాకా చక్కగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆకృతి గ్రహణ జాతి, జాతి అనేది ఆకారాన్ని బట్టి గ్రహిస్తాము. స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి విడిగా మా మనుషుల్లో రామయ్య, కృష్ణయ్య, ఆవు, ఎద్దు, గుర్రము మొదలైనటువంటి పేర్లు వేరు స్వరూపాలు కలిగినటువంటి, వేరు స్వభావాలు కలిగినటువంటి వాటిని వ్యక్తులు అంటాం అన్నమాట. కాబట్టి అస్య జంతోహో, ఈ ప్రాణి అనేటువంటి వానికి గుహాయాం, హృదయము అనేటువంటి గుహలో, గుహ అంటే ఎవ్వరికీ తెలియకుండా లోపల భద్రంగా ఉండటానికి వీలైనటువంటి ఒకానొక ప్రదేశం గుహ. మన హృదయం ఒక గుహ. అక్కడ భగవంతుడు పరమాత్మ చక్కగా ఏ విధమైనటువంటి భయం కానీ ఆందోళన కానీ మొదలైనవి లేకుండా చక్కగా హాయిగా కూర్చుని ఉన్నాడు. కానీ అజ్ఞానం చేత జీవుడు అన్ని రకాలైనటువంటి భయాల్ని, ఆందోళనల్ని ఇవన్నీ కూడా పేర్చుకుని ఆ భగవంతుడు పరమాత్మ అనేటువంటి వాని చుట్టూ వీటినన్ని చెత్త కుప్పనంతా పోసేసి ఏడుస్తూ కూర్చున్నాడు. ఇదే తేడా, జీవుడికి దేవుడికి ఉండేటువంటి తేడా. మామూలుగా చెప్తారు కదా, సమానం వృక్షం సయుజ సఖాయ సమానం వృక్షం పరిషత్స్వ జాతే. 2 చెట్లు, 2 పక్షులు సమానమైనటువంటి వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాయి. తయోరేక పిప్పలం స్వాద్వత్తి. అందులో ఒకటి పిప్పలము అనేటువంటిది బాగా రుచికరంగా ఉన్నదాన్ని తింటోంది. అనస్నన్యో అభిచాకసీతి. తినకుండా రెండవది ఎట్లాగా నిర్వికారంగా చూస్తూ కూర్చుంది. తింటూ కూర్చున్నవాడు జీవుడు. అంటే తింటం అంటే ఇక్కడ అనుభవించటం, సృష్టిలో ఉండేటువంటి పాపపుణ్య ఫలాలన్నింటినీ అనుభవిస్తూ ఉండటం. పాపపుణ్య ఫలాల అకౌంట్ లేదు కనుక
పరమాత్మ అనేటువంటి వాడు హాయిగా నిశ్చింతగా ఆనంద స్వరూపుడై ఉన్నాడనమాట. కాబట్టి ఆ ఆత్మా గుహాయాం నిహిత. గుహ అంటే రాళ్లతో కొండ మీద ఏర్పడేటువంటి ఒక లోపలి ప్రదేశం. సాధారణంగా ఎవరు అక్కడికి పోరు. రమణ మహర్షులు లాంటి వాళ్ళు అటువంటి చోట్లకి పోయి ఆత్మ అనుభూతిని పొందినారు అని మనకు చరిత్ర చెప్తుంది. ఈ మన హృదయంలో కూడా అటువంటి గుహ ఒకటి ఉంది. ఆ గుహ దాంట్లో ఉన్నాడు. ఎవరు? ఆత్మ. ఎట్లా ఉన్నాడు? అణోరణీయాన్, అణువు కంటే ఇంకా చిన్నదిగా. అణువు అణువు అంటేనే అసలు స్వరూపం మనం పట్టుకోలేం. మహతో మహీయాన్, చాలా పెద్ద వాటి కంటే ఇంకా పెద్దగా ఉన్నాడు. మామూలుగా ఇప్పుడు సైన్స్లో మనం యాటమ్ అనే దాన్ని పేరిస్తే అది అది ఉన్నదో లేదో అన్నట్టు ఉంటుంది, కానీ దాని ప్రభావం అన్నీ మొత్తం ప్రళయం లాంటిది వచ్చేస్తుంది కదా. దాన్నే ఇది ఆ పరమాత్మ పరంగా ఆలోచన చేస్తే అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా. ఆ మా ఆ ఆత్మ అనేటువంటిది అణువు కంటే ఇంకా చిన్నది. అంటే అణువే మనం గుర్తించడానికి వీల్లేని ప్రమాణంలో ఉంటుంది. దానికంటే ఇంకా చిన్నదంటే మామూలుగా మనం ఏదైనా చెప్పాల్సి వస్తే వెంట్రుక వాసి అంటాం. వెంట్రుక ఎంత సన్నగా ఉంటుంది. దానిలో కూడా దానికంటే కూడా ఇంకా సూక్ష్మం. అంటే వెంట్రుక ఎంత సన్నగా ఉన్నా ఇదిగో ఉన్నది అని పట్టుకోవడానికి అందుతుంది, కనిపిస్తుంది. దాని స్వరూపము ఏదో ఒక కొలతలో మనం చెప్పచ్చు. అటువంటి కొలతనేమి ఈ అణువుకి ఉండదు. దానికంటే ఇంకా అణోరణీయాన్ మహతహో మహీయాన్. మహతః చాలా గొప్ప వాటి కంటే గొప్పవి. మనం సాధారణంగా పెద్దదాన్ని గురించి చెప్పాలంటే సముద్రమంతా అంటాం. సముద్రం, లేకపోతే పెద్ద మహాపర్వతం అంతా అంటాం. పర్వతం చాలా అన్ని వైపులకు వ్యాపించి చాలా పెద్దగా కనిపిస్తుంది. అయితే దానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. హిమాలయ పర్వతం కూడా ఇంత ఇక్కడి నుంచి అక్కడ దాకా అని ఏదో ఉంటుంది కదా. కాబట్టి హద్దులు ఎక్కడ మనకి కనపడకుండా ఉండేటువంటిది సముద్రము. అసలు లేనిది ఆకాశము. ఆకాశము అనేటువంటి దానికి హద్దులే లేవు అసలు. అంటే పరమాత్మ తరువాత పరమాత్మ లక్షణాల్లో సర్వలక్షణాలు కలిగినటువంటి కొంచెము భేదం మాత్రం ఉన్నటువంటిది ఆకాశం. కాబట్టి మహతో మహీయాన్, మహతః గొప్పదానికంటే కూడా మహీయాన్ చాలా గొప్పది. మహతో మహీయాన్ ఆత్మా. ఒక చిన్న విషయం చూద్దాం మనం. ఇటువంటిది ఆత్మ ఒక్కటే, ఇంకొక్కటి లేదు దానికి పోలిక చెప్పడానికి. అణువు చెప్పారు కదా, అణువు అని అన్నారు కదా. అణువు అనేటువంటిది దాన్ని ఏమన్నా మనం కంటితో చూడగలమా? దాని ప్రమాదాన్ని అనుభవించగలం, కానీ అణువు అనేది కనపడవు అనమాట. పరమాత్మ యొక్క లక్షణానికి ఇది ఒక్కటే పోలిక, ఇంకోటేం లేదు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా. ఆత్మ పరమాత్మ. మామూలుగా పరమాత్మయే కర్మపాక వశం చేత కప్పుకుపోయి, అంటే గుర్తించడానికి వీల్లేని స్థితిలో జీవాత్మ అయింది. దాన్నే ప్రత్యేగాత్మ అని వ్యవహరిస్తున్నాం మనం. ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో. ఈ ప్రాణి యొక్క హృదయ గుహలో నిహిత, భద్రంగా పెట్టుకున్నాం. మనం ఏదైనా చాలా విలువైనటువంటి కోహినూరు వజ్రం లాంటి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పారేయం కదా. దాన్ని అతి భద్రంగా పెట్టుకుంటూ ఉంటాం. అందుకనే భారతంలో దేవేంద్రుడు
ఈ దేవతలు రాక్షసులు అంతా కష్టపడి అమృతం అనేటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి భద్రంగా పెట్టుకున్నారు వాళ్ళు. గరుత్మంతుడు దాన్ని కొట్టేశాడు. ఎట్లా కొట్టేశాడు? తన సొంత పరాక్రమంతో ఒక్కడై. అటువంటి అమృతం లాంటి పదార్థము మన హృదయంలో ఉంది. ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో. ప్రాణి, ఇక్కడ జంతో అని ఏకవచనం చెప్పడం వల్ల జాతి జంతు అనే వ్యవహారం కలిగినటువంటి అందరిలోనూ, ఇక్కడ అక్కడ అనేటువంటిది కాదు. అంటే అపవాదాలు లేవు. భగవంతుడు ఇక్కడ లేడు అక్కడ లేడు అని చెప్పడానికి వీలు లేదు. మనం దేవాలయాల్లో ప్రతిష్టాపన చేసుకున్నటువంటి జడశక్తి రూపమైనటువంటి అమ్మవారి స్వరూపము విగ్రహాదుల రూపంలో కనిపిస్తుంది, కానీ అసలైనటువంటి పరమాత్మ రూపం అనేటువంటిది లేని చోట లేదు. దాన్నే ప్రహ్లాద కుమారుడు చాలా చక్కగా చెప్పాడు. ఇందు వెలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఇది పెద్ద ఛాలెంజ్ లాంటి మాట. అందుకనే హిరణ్యకశిపుడు అంటే పాక్షిక దర్శనం మాత్రమే, సమగ్ర దర్శనం చేయగలిగిన వాడు ప్రహ్లాదుడు, పాక్షిక దర్శనం చేయగలిగినటువంటి వాడు హిరణ్యకశిపుడు. కాబట్టి ఆ హిరణ్యకశిపుడికి విష్ణువు కనపడలేదు, ప్రహ్లాదుడికి కనపడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడే. ఇందుగలడ, అందుకనే ఛాలెంజ్ చేసినట్టు చెప్పాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూడటం అంటే అర్థం ఏమిటంటే, ఏదో మనం ఇంట్లో పారేసుకున్నటువంటి వస్తువు అక్కడ పెట్టామో ఇక్కడ పెట్టామో గుర్తులేక ఇల్లంతా వెతుకుతూ ఉంటాం. ఆ రకంగానే మనలో ఉండేటువంటి ఆత్మ పదార్థాన్ని తలలో ఉందే, ముక్కులో ఉందే, చేతిలో ఉందే, వెనక కాళ్ళల్లో ఉందే, ఎక్కడుందే అనేటువంటిది చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా సంసారం. అక్కడుందా ఇక్కడుందా అని వెతకటం. అసలు ఉన్న చోటు మాత్రం మర్చిపోయి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాం. అసలు ఎక్కడుంది అంటే నీలో హృదయంలోనే ఉంది. ఎట్లా ఉందో ఇదివరకు చెప్పారు. మన ఈ మహానారాయణ మంత్రంలోనే చెప్తారు. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యణూపమ. ఈ మంత్రం యొక్క వ్యాఖ్యానమే అది. కాబట్టి ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో తం, అటువంటి ఆత్మను అక్రతుం అంటే ఏ విధమైనటువంటి సంకల్పాలు మొదలైనటువంటి లేనటువంటి, సంకల్పాలు ఏదో సాధించాలి అనేటువంటి భావాలు ఉన్నవాడు జీవుడు. పరమాత్మ ఆయనకి ఏమిటన్నారు? పూర్ణుడు అనే మాట అన్నారు. నిండైనటువంటి వాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని అన్నారే. అందుకనే భగవంతుడికి ఇంకొక మాట కూడా పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఉపనిషత్తులు మొదలైన వాటిలో పూర్ణకాముడు అని. కావాలి అనేది ఏమీ లేదు ఆయనకి. మనకు తేడా ఏమిటంటే, మనకు అక్కర్లేనిది ఏం లేదు, అన్నీ కావాలి. ఇది జీవుడికి దేవుడికి ఉండేటువంటి తేడా. కాబట్టి అక్రతుం సంకల్పము ఏమీ లేనటువంటి వాడు, మహిమానం చాలా గొప్పదైనటువంటి వాడు, తం అటువంటి ఈశం పరమేశ్వరుణ్ణి, పరమాత్మను పశ్యతి చూస్తాడు. ఎవరు? తమక్రతుం పశ్యతి చూస్తాడు. ఎవరు? సాధకుడు. అంటే గురూపదేశాదుల వలన పరమాత్మతత్వాన్ని తెలుసుకుని ఈ పరమాత్మ యొక్క స్థానం ఏమిటి అనే దాన్ని గమనించి చక్షురాది ఇంద్రియాలన్నింటినీ కూడా వాటి వ్యాపారాల నుంచి ఆపివేసి ఎక్కడ నిక్షేపించాలో అక్కడ చూపి, ఇదివరకు చాలాసార్లు అనుకున్నాం మనం. ఆ మంత్రం చాలా గొప్ప మంత్రం. ఏమిటంటే, ఇంద్రియాలు
వెలుపల ఉండేటువంటి వాటిని వెతుకుతాయి, పట్టుకోగలుగుతాయి. లోపల ఉండేదాన్ని పట్టుకోలేవు. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి న అంతరాత్మన్. కాబట్టి ఈ అంతరాత్మను పట్టుకోవాలి అంటే ఇంద్రియాలకు శక్తి లేదు. ఇంద్రియాలు ఎంత ఇంద్రియాలైనా చాలా గొప్ప ఆ శక్తి సామర్థ్యాలు కలిగినవైనా సరే పరమాత్మని పట్టుకోలేవు. అందుకనే ఏమన్నారు? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నారు. తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి అని అన్నారు అన్నమాట. కాబట్టి తమక్రతుం పశ్యతి భీతశోకో, అది కలగటానికి ధాతు ప్రసాదాత్. ధాతు అంటే పుట్టించినవాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని యొక్క అంటే బ్రహ్మదేవుడు అంటే మనం సృష్టికర్త, లయకర్త, పోషణకర్త అనేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకు కూడా ధాత, వాళ్ళని కూడా ఏర్పాటు చేసినటువంటి పరమాత్మ అన్నమాట. ఆ పరమాత్మ యొక్క ప్రభావం చేత పట్టుకుంటాడు. భీత శోక, పోయినటువంటి శోకము కలిగిన వాడై. జీవుడంటే సంసారం అంటే ఏడిపోయినండి, ఎప్పుడూ ఏడిపే. ఏదో పైకి ఏదో లాభం వచ్చింది అని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి అన్నీ ఏడుపులోనే పర్యవసిస్తాయి. ఒక నిధి దొరికింది, ఒకడికి నిధి దొరికింది అంటే పెద్ద ధనరాశి, బంగారు ఆభరణాల పెద్ద కుప్ప ఒకటి దొరికింది వెంటనే అది దక్కించుకోవాలనే భావన కలిగింది. వెంటనే ఏడుపు ప్రారంభమైంది. ఇదంతా ఇంకెవడన్నా చూస్తాడేమో, కొట్టేస్తాడేమో, ఆ కొట్టేసేటప్పుడు నేను అడ్డం పోతే తలకాయ పగలగొడతాడేమో అని ఈ విధంగా ఏడిపోయి. ప్రతి సంసారము అంటే దుఃఖం. అందుకనే ఏమంటోంది అమ్మ ఉపనిషన్మాత? భీత శోక. శోకమును పోగొట్టుకున్నటువంటి వాడు. దానికి ఒక ఉపాయం కూడా చెప్పారు. భీత శోక విగత రాగ. దేని యందు రాగం పెట్టుకోవద్దు, ఇది నాకు కావాలి అనేటువంటి భావన వద్దు. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. అనేక పర్యాయాలు మనం అనుకున్నాం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే. తగులం, ఇది నాకు కావాలి అనేటువంటి భావన కలుగు. అక్కడి నుంచి అనర్థ పరంపర. కాబట్టి భీత శోక, పోయినటువంటి శోకము కలిగినటువంటి వాడై మళ్ళీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే మహిమానం, గొప్పదైనటువంటి మహిమ కలిగిన ఈశన్, ఆ పరమాత్మ తత్వాన్ని పశ్యతి, చూస్తాడు. పశ్యతి అంటే ఇక్కడ అపశ్యత్ అనటల్లా, అంటే ఎవడో చూచాడు అని అంటల్లా. ఎవడో చూస్తే మనకెందుకు? పక్కవాడి పొలంలో బాగా పంట పండింది అని మనం ఎందుకు ఏడవటమో సంతోషించడమో? మన పంట మనం పండించుకోవాలి. కాబట్టి పశ్యతి అని అంటే ఈ దర్శనము అనేటువంటిది శాశ్వతమైన